సాధారణంగా సినిమాలు తీసేటప్పుడు సినిమాకి సంబంధించిన టైటిల్‌ని చాలా ప్రత్యేకంగా ఇవ్వాలని డైరెక్టర్స్ ఆలోచిస్తూ ఉంటారు. ప్రొడ్యూసర్ గాని, డైరెక్టర్ గాని, అసలు ఆ మూవీ సినీ తారాగణం గాని స్పెషల్‌గా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో, కాన్సెప్ట్ ఎట్లా అయినా ఉండనియండి. బట్ ఆ టైటిల్‌ని చూసే సినిమాకి వెళ్ళాలి అన్నంత ఉత్సాహం కలుగుతుంది. సో, అలాంటి టైటిల్‌ని చూస్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని మాత్రము ఉన్న స్టోరీకి, అలాగే టైటిల్‌కి అంత యాప్ట్‌గా అనిపించదు. కానీ టైటిల్ అట్రాక్షన్‌తోనే మూవీకెళ్ళొస్తూ ఉంటారు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీవా. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్‌లో కూడా. బట్ ఇంచుమించు 90% సినిమాలు మాత్రము అందులో ఏదుందో కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగా ఎలాంటి టైటిల్ ఇస్తే బావుంటది అని ఒక పూర్తిగా దాని సారాంశాన్ని మొత్తం తీసుకొని ఒక టైటిల్‌ని ఇస్తూ ఉంటాము. సో, ఇలాంటి టైటిల్స్ విషయంలోన చాలా సినిమాల విషయంలో చాలా రకాల కాంట్రోవర్సీస్ వస్తూ ఉంటాయి. సినిమా విడుదలవ్వడమే మొదలసలు. టైటిల్ రాంగానే ఈ టైటిల్ అలా ఉంది, ఇలా ఉంది, అలా పెడితే బావున్ను, ఇలా పెడితే బావున్ను, టైటిల్ ట్యాగ్‌లైన్ ఇలా ఉంది, టైటిల్ డిజైన్ ఇలా ఉంది. సో, ఇలా రకరకాలు మనం చూసాము. లైక్ మనం రీసెంట్‌గా గూడా 'స్పిరిట్' మూవీకి సంబంధించి జూసాము. అలాగే 'వారణాసి' మూవీకి సంబంధించి జూసాము. ఇలా డిజైన్‌ని కూడా చూసే ప్రేక్షకులు ప్రతి పిన్ టు పిన్ను పరిశీలిస్తూ ఉంటారు. మనం అనుకుంటాం ఏదో వస్తారు సినిమా జూసి ఎళ్ళిపోతారు అంతే గదా! హీరో, హీరోయిన్స్ మీదున్న మోజుతో మాత్రమే సినిమా జూస్తారని అనుకుంటాం. కానీ సినిమాలోని అన్ని ముఖ్య పాత్ర పోషిస్తాయి. అసలు టైటిల్ డిజైన్ జేసిన దగ్గర నుంచి దాని డిజైను, దాని కర్వ్స్, టైటిల్‌లో పెట్టిన కొన్ని కొన్ని ఫేసెస్‌ని యాడ్ జేస్తుంటారు. అవి దాని కిందున్న ట్యాగ్‌లైను అలాగే దానిలో దర్శకుడిని బట్టి వస్తుంటారు, ప్రొడ్యూసర్‌ని బట్టి వస్తూ ఉంటారు, హీరో మీద ఫేమ్‌తో వస్తారు, హీరోయిన్స్, ఓన్లీ సింగర్ కోసమే వచ్చేవాళ్ళుంటారు, ఓన్లీ డాన్సర్ కాన్సెప్ట్ కోసం వచ్చేవాళ్ళుంటారు. ఇట్లాగా ఒక మనిషి, ఒక ప్రేక్షకుడు ఒక సినిమాని ఇష్టపడ్డాడు అనంటే ఇన్ని వాళ్ళు సాగ్రిగేట్ జేసుకొని అన్ని రకాలుగా వాళ్ళు ఒక్కొక్కరి మీద ఇష్టంతోని సినిమాకొస్తూ ఉంటారు. సో, ముఖ్యంగా ఏది ఏమైనా ఓవరాల్‌గా సినిమా ఇంపాక్ట్ అనేది టైటిల్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇదంతా దేనికి జెప్తున్నానంటే ప్రస్తుతము ఒక సినిమా టైటిలు విపరీతంగా ట్రోల్ అయిపోతూ ఉంది. సో, ఏంటి ఆ సినిమా? మీకు జెప్తే కాస్త విచిత్రంగానే అనిపించొచ్చు. మేబీ మీరు గూడా చూసే ఉంటారు. 'ఇడుపు కాగితం.' ఇడుపు కాగితం అనేది యాక్చువల్‌గా నాకు గూడా తెలీదు చూసే వరకున. ఏంటి ఇడుపు కాగితం చాలా డిఫరెంట్‌గా ఉంది. కాకపోతే కాగితము అనేది మనకు అర్థమైనా ఇడుపు ఏంటి అసలు దేనికి సంబంధించింది అని జెప్పేసి. సో, ఈ ఇడుపు కాగితం అనే దాని మీద ఇప్పుడు మూవీ తీస్తూ ఉన్నారు. సో, ఈ మూవీలోని చాలా మంచి టీమ్ అయితే పనిజేస్తూ ఉన్నారు. దీనిలోని ప్రియదర్శి హీరోగా నటిస్తూ ఉన్నాడు. సో, అందరికీ తెలుసు ప్రియదర్శి ఎక్కువగా ఈ మధ్య ఫామ్‌లో ఉన్నది 'కోర్టు' మూవీతోని మనం బాగా ఆయన యాక్టింగ్ బాగా నచ్చేసింది అందరికీ గూడాను. సో, ఆయన అలాగే యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ ద్వారా బాగా పరిచయమైన అమ్మాయి. చాలా పాపులారిటీ తెచ్చుకుంది. జానపద గాయని నాగదుర్గ. సో, అలాగే దీనికి సుకుమార్ రైటింగ్స్ ఇచ్చారు. అండ్ బన్నీ వాసు పూర్తిగా గూడా దీని మీద మొత్తం వర్కౌట్ అంతా జేశారు. సో, దీని చిత్రానికి సంబంధించి కథ, స్క్రీన్ ప్లే అన్నీ గూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే వంశీరెడ్డి దొండపాటి గూడా ఉన్నారు. సో, ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించి డైరెక్షన్ నడుస్తోంది. సీన్స్ అవి తీస్తూ ఉన్నారు. బట్ టైటిల్‌నైతే ముందు రిలీజ్ చేశారు. అయితే అందరికీ అర్థం కాలేదు. ఇడుపు కాగితం అంటే ఏంటి అసలు అని. సో, మనం గతంలో చూసుకుంటే అంటే ఏదైనా టైటిల్‌ని బట్టి మనం సినిమా డిసైడ్ అయిపోతూ ఉంటాం. లైక్ 'స్పిరిట్' ఉంది. టైటిల్‌ని బట్టి కొంచెం డిసైడ్ అవ్వచ్చు. 'హరిహర వీరమల్లు' ఉంది. లేదు 'సంక్రాంతి' ఉంది. సో, ఇలాగా లేదు 'వారణాసి' ఉంది. సో, ఇలాగా మనకి 'పుష్ప' ఉంది. సో, ఇలాగా కొన్ని కొన్ని టైటిల్స్‌ని మనం డిసైడ్ అయిపోతూ ఉంటాము. స్టోరీ ఇది ఉండొచ్చేమో, అలాగే సినిమా టీమ్‌ని బట్టిను. బట్ ఇడుపు కాగితం అనంగానే ఏం డిసైడ్ అవ్వాలనేది జనరల్‌గా నార్మల్ తెలుగు తెలిసిన వాళ్ళకి అర్థం కాలేదు. ఐ థింక్ ఇది తెలంగాణ వాళ్ళకి బాగా అర్థమైపోతది. దీని మీద ఇప్పుడు కాంట్రోవర్సీ ఏంటంటే రీసెంట్‌గా గరికపాటి గూడా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంత రచ్చ చేస్తూ ఉన్నారో టైటిల్‌కి సంబంధించి అందులో ఏముంది ఒక క్లియర్ తెలుగు భాష ఏదైతే ఉంటుందో ఆ భాష చాలా క్లియర్‌గా ఉంది. అది వాడుక భాష. తెలంగాణ వాడుక భాషకి సంబంధించి. దాన్నెందుకు కాంట్రోవర్సీ చేస్తూ ఉన్నారు అని జెప్పేసి. ఎందుకంటే ఇడుపు కాగితం అనే దానికి యాక్చువల్‌గా అర్థం ఏంటి అనంటే విడాకుల పత్రము. ఇడుపు, ఇడుపు అనంటే విడిచిపెట్టేయడం. మనం అంటాం ఇక్కడ తెలంగాణ భాషలో ఏంటంటే ఇడిసేసినము, ఇడిసిపోతారా, ఇడిసేసిండు. సో, ఇది వాడతాం. ఈ ఈని ఆంధ్రాలోని విడిచిపెట్టారు, విడిచారా, విడుస్తారా, విడవబడింది, విడదీశారు ఇది వాడతాం. అక్కడ వీకి, ఇక్కడ ఈ అన్నమాట. ఈకి, వీకి 2 మనకి తేడా రావడం వల్ల ఈ అనేది అర్థం గాలేదు. అలాగే మనం అక్కడ విడాకులు అని అంటాం. విడాకులు పత్రము అని. దీన్ని ఇడుసు కాగితం అంటే ఇడిసిపెట్టడం అంటే విడిచిపెట్టడము.
విడాకుల పత్రం అన్నమాట. సో దీని కథ ఇది. ఇడుసు అనేది ఇక్కడ తెలంగాణలో వాడుక భాష. అలాగే దీని వెనుక ఏముంది అనంటే గతంలో మనకి ఒక మంచి కథ కూడా ఉంది దీనికి సంబంధించి. ఇడుసు కాగితము అనంటే గతంలో భార్యాభర్తలు ఎవరైనా కూడా పల్లె ప్రాంతాల్లోని అప్పట్లో మనకి ఈ కోర్టులు ఇవన్నీ ఇప్పటికీ కూడా చాలా మంది పంచాయతీల్లోనే గొడవల్ని సద్దుమణిగించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించి ఏదైనా ఇష్యూ వచ్చి వాళ్ళు ఇంకా మేము బ్రతకలేము, మా ఇద్దరికి కుదరదు, ఈ కుటుంబం ఇది ఇలా కొనసాగదు అని అనుకుంటే అటు పెద్దలు ఇటు పెద్దలు అలాగే పంచాయతీ పెద్దలు కూర్చొని గ్రామ పంచాయతీలోనే ఒక పత్రాన్ని ఒక తెల్ల కాగితం మీద ఒక పత్రాన్ని రాసుకుని వాళ్ళు వీళ్ళు ఆ సెటిల్మెంట్ అంతా పెట్టుకొని వాళ్ళు వీళ్ళు సంతకాలు పెడతారనమాట. సో సంతకాలు పెట్టి ఒక పేపర్ ని వాళ్ళ దగ్గర ఒక కాపీ వీళ్ళ దగ్గర ఒక కాపీ ఉంచుకుంటారు. సో ఈ పేపరు వాళ్ళకి జీవితాంతం కూడా ఎలాంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళకి పని చేస్తుంది అనమాట. సో అట్లాగా పంచాయతీ పెద్దలు సెటిల్ చేసిన ఒక కాగితం, ఒక విడాకుల పత్రం అన్నమాట అది. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చేసినాయి, కోర్టులోనే నోటీసులు ఇచ్చి కోర్టులోకి వచ్చి అన్ని ఇప్పుడంతా చాలా పెద్ద పెద్ద సెటిల్మెంట్స్ ఉంటూ ఉన్నాయి. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో నెల రోజులకి విడాకులు అయిపోతున్నా ఉన్నాయి. పెద్దల మధ్య కూర్చొని మాట్లాడుకుని సయోధ్య కుదుర్చుకునే రోజులు ఈ రోజుల్లో లేవు. అయితే కొన్ని చోట్ల పంచాయతీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా తాండాలు ఇలా కొన్ని మారుమూల గ్రామాల్లోని పెద్దలే అంటే పెద్దరికానికి గౌరవం ఇస్తూ పెద్దల మధ్యనే విడాకులు అనేవి విడిపోతూ ఉంటారు. ఇలాగే సేమ్ పత్రం తీసుకుంటారు. ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే లీగలైజ్డ్ అయిపోయింది ప్రతి ఒక్కటిను. హైకోర్టులు, సుప్రీం కోర్టులకి చాలా విలువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. సో ఎందుకంటే ప్రాపర్టీ లీగల్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. సంతానం చదివించే దగ్గర, సంతానం బాధ్యతలు తీసుకునే దగ్గర, అలాగే భార్యకి ఇచ్చే భరణం దగ్గర, ఇట్లాంటివి ఇచ్చే ఆస్తిపాస్తుల దగ్గర ఇవన్నీ పంపకాల మధ్య చాలా చాలా పెద్ద తేడాలు వచ్చేయడం వలన ఇప్పుడు అందరూ కూడా కోర్టులకే వెళ్తూ ఉన్నారు. అంటే ఎక్కువ బెనిఫిట్స్ పొందడానికి కోర్టుకి వెళ్తూ ఉన్నారు. సో ఈ తరుణంలోనే విడాకులు అంటే డైవోర్స్ అనే పదము బాగా పాపులారిటీ వచ్చింది. అలాగే మన జనరల్ అందరికీ తెలిసిన తెలుగు వాడుక భాష విడాకులు. సో ఈ పత్రాన్ని ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికీ కూడా ఉందంట. చాలా మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ పెద్దలే కూర్చొని పంచాయతీలు కుదురుస్తూ ఉంటారు. ఆ ఇడుపు కాగితాన్ని ఇప్పటికీ కూడా రాసుకుంటూ ఉన్నారు, అంటే విడాకుల పత్రం. సో దీన్ని ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు. సో ఒకటండి ఇక్కడ బేసిక్ గా మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఎవరి భాష మీద వాళ్ళకి గౌరవము ఆ పట్టు ఉంటాయి. ఎవరి వాడుక భాషని ఎవ్వరు కూడా వదిలేసుకోరు, అసలు వదులుకోకూడదు కూడాను. మాతృభాష అలాగే మన గ్రామీణ భాష, మన గ్రాంధికము ఇవన్నీ కూడా మన వాడుక భాష ఏదైతే ఉందో దాన్ని ఏ ఒక్కరు కూడా ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా విడిచిపెట్టలేరు, విడిచిపెట్టకూడదు కూడాను. ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, గోదావరిలో ఉంటారు వాళ్ళు, ఎక్కడెక్కడ పెద్ద పెద్దగా సెటిల్ అయిపోయినా ఏటి మామ అని ఇట్లా అనుకుంటూ ఉంటారు. అలాగే శ్రీకాకుళం స్లాంగ్ బాగా అంటే పాపులర్ గా ఉన్న స్లాంగ్స్. జనరల్ తెలుగు భాష అనేది పాపులారిటీ ఏమి ఉండదు, జనరల్ గా మాట్లాడేసుకుంటూ ఉంటారు. శ్రీకాకుళం పోయినా కూడా ఏడ్స్ చేసినావు ఇట్లా అంటూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ చంద్రమండలం మీదకి పోయినా కూడా వాడుక భాష అనేది అలానే ఉంటుంది, అది మారదు. మారితే అందంగా కూడా ఉండదు. శ్రీకాకుళం వాళ్ళు శ్రీకాకుళం భాష మాట్లాడితేనే అందంగా ఉంటది. తెలంగాణ వాళ్ళు ఏం చేసినవురా, ఏమిరా ఇట్లా అంటేనే మంచిగా ఉంటది. మామూలుగా ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు చెప్పండి, గారు అని తగిలిస్తూ ఉంటారు. సో అది అలా మాట్లాడితేనే అందంగా ఉంటది. ఇప్పుడు నాకు తెలంగాణ రాదు పూర్తిగాను, నేను మాట్లాడితే అది అందంగా ఉండదు. సో ప్రతి భాషకి కూడా ఒక అందం ఉంటది. ఆ అందాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, భాషకి గౌరవాన్ని ఇవ్వాలి. అలాగే మన యాస, ముఖ్యంగా ఇక్కడ భాష ప్రస్తావన కూడా కాదు, యాస ప్రస్తావన. ఇది యాస, ఇడుపు అనేది యాసలో వచ్చింది, తెలంగాణ యాస పదము. సో ఎవరిని కూడా ఎవరు కించపరుచుకోకూడదు. ఆల్రెడీ మనం ఇప్పటికే దేశాలు యుద్ధాలు చేసుకుని బాధపడుతూ ఉన్నాము. సో దేశానికి పడలేదు అని అంటే మనం ఇతర దేశాలతోనే చాలా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో రాష్ట్రాలు కూడా పక్కన ఉన్న రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ఉంటూ ఆ యాసల్ని, ఆ భాషల్ని, ఆ సాంప్రదాయాల్ని, ఆ వంటల్ని, ఆ విందులు వినోదాల్ని పంచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అది అనుభవించాలి. పూర్తిగా మనస్ఫూర్తిగా అనుభవిస్తేనే అది అర్థమవుతుంది. ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దగా కాంట్రవర్సీ చేయడము ఇది కరెక్ట్, మంచిగా అనిపించదు. భాషను కూడా ఇచ్చిపుచ్చుకుందాము, అలాగే యాసని కూడా ఇచ్చిపుచ్చుకుందాము. అసలు అబ్బాయిల్ని ఇచ్చిపుచ్చేసుకుంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళు, ఎందుకంటే ఇంతకు ముందు మన తెలుగు రాష్ట్రంగానే ఉండేది ఆంధ్ర తెలంగాణ అంతా. అప్పుడు అక్కడ అమ్మాయిలు ఇక్కడ అబ్బాయిలు అక్కడ, అట్లా మారి వివాహాలు ఎన్నో జరిగినాయి, లక్షలాది మంది ఉన్నారు. సో ఈ రోజు ప్రతిదాన్ని కూడా ఒక రాష్ట్రం విడిపోయింది అన్న ఒక నెపంతోని దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నాం. ఇక ఎంజాయ్ చేసే సినిమా టైటిల్ ని కూడా మనం కాంట్రవర్సీ చేస్తున్నాం అని అంటే మన విచక్షణ ఎక్కడి వరకు పోతుందో
ఆలోచించండి. బట్ ఏదైనా కూడా భాషను గౌరవిద్దాము, యాసని గౌరవిద్దాము, మన సాంప్రదాయాల్ని, పద్ధతుల్ని అన్నింటినీ కూడా గౌరవిద్దాము. సో ఇది మా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి ఇడుపు కాగితం ఇష్యూ మీద? కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. అండ్ సినిమా మంచి హిట్ కావాలని అయితే కోరుకుందాం. ఐ థింక్ ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్టే అని అనుకుంటున్నాను. సో చూద్దాం అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.